హాయ్ అండి. క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. క్యాప్సికమ్ కర్రీ చేయడానికి ముందుగా క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టి ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ఇది కస్తూరి మేతి ఎండలో పెట్టినది ఇంట్లోనే, మెంతికూర, జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి లైట్గా బ్రౌన్ కలర్ అయ్యాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. చాలా రోజుల తర్వాత షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. హెల్త్ బాగలేక వీడియోస్ చేయలేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. టమాటా వేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గినాక ఇందులోకి క్యాప్సికమ్ వేయాలి. క్యాప్సికమ్ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేయాలి. వేసి మూత పెట్టండి కొద్దిసేపు. ఇంకా చాలామంది చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీలు మెత్తగా రావని అంటుంటారు. నేనైతే ఇప్పుడు ఇందులో చపాతీ చేస్తున్నాను. క్యాప్సికమ్ వేసాను చూడండి. క్యాప్సికమ్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి మెంతి కూడా వేయాలి. ఇంకో విషయం మర్చిపోయాను, వీడియో తీసేటప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి కదా అనే ఆలోచనతో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేటప్పుడు ఇందులో నేను పెట్టుకున్న దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. నేను కావాలని మర్చిపోలేదు, లాస్ట్కి తినేటప్పుడు గుర్తు వచ్చింది ఇందులో ఏదో తక్కువ ఉందని. మీరు ఇందులో ఏ మిస్ అయిందో గుర్తుపట్టినట్లయితే కామెంట్లో తెలియచేయండి. 5 నిమిషాలు మూత పెట్టేసి ఇదిగోండి చపాతీ పిండి కలిపాను. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులోకి చపాతీ పిండిలో ఉప్పు వేసి వాటర్ వేసి కలపాలండి. కలిపేసినాక బాగా కలపాలి. దాన్ని బాగా కలుపుతూనే ఉంటే అది చాలా మెత్తగా ఉంటుంది. లాస్ట్కి ఆయిల్ వేసి కొద్దిసేపు అలానే మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత మరీ ఒక 5 నిమిషాలు చపాతీ పిండిని కలపాలి. నేను కూడా ఇంతకుముందు చపాతీ ఎలా చేయాలో తెలియక చాలా వీడియోస్ చూశాను, చాలా మెత్తగా రావాలని. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకోసారి చపాతీ పిండి కలిపేటప్పుడు నేను వీడియో చూసి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. 1 గ్లాసు వాటర్ వేసి చేశాను కదా, చాలా సూపర్గా ఉంది. ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.